మమ్మీ ఇవన్నీ ఏంటిది? రేపు ఏంటి? ఏమన్నా ఫెషర్ ఏంటి? పండగ ఏంటి? రేపు రథసప్తమికి కావాల్సిన పళ్ళు, పువ్వులు, కాయలు అన్నీ డాడీ తీసుకొచ్చిండు. అరటిపళ్ళు తీసుకొచ్చిండు, అంగూర పండ్లు, ఇగో చెరుకు అవసరం అనమాట. రేపు మనం గంటె వేసి తిప్పొద్దు. ఎప్పుడు కూడా మనం పాయసం చేస్తాం కదా, అప్పుడు గంటె పెట్టి తిప్పకుండా దీంతోటే మనకు స్వామివారికి పెట్టినా కూడా దీంతోటే చేయాలి. ఇది రేపటికి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇత్తడిదైనా ఏదైనా ఆ గిన్నెలో వండుకోవాలి. ఇది ఉంటే అది ఇంట్లో. ఇగో కొబ్బరికాయలు మాత్రం రెడీ పెట్టుకోవాలి. ఇవి రేగిపళ్ళు, రేగాయ, ఇగో ఈ ఆకు జిల్లేడాకు, ఇది నెత్తి మీద పెట్టి స్నానం చేయాలి. రేపు పొద్దున అందరు కూడా పొద్దున మనం నెత్తి మీద పెట్టి స్నానం చేసుకోవాలి. వీటిలో మనం గోధుమలు వేసి చక్కగా మనం దీపం పెట్టుకోవాలా. 7 ఒత్తుల దీపం పెట్టుకోవాలా. చిక్కుడాకులో మనం ఇక్కడ చిక్కుడాకుని చూసినా ఈ ఆకులో మనం నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు ఇందులో కాస్త పరవన్నం, ఒక రేగ్గాయ, మళ్ళీ ఇది చెరుకు ముక్క కొంచెం పెట్టాలి. ఈ 3 పెట్టి దీంట్లో నైవేద్యం పెట్టాలి. 7 ఆకులలో పెట్టాలి. రేపు తులసి కోట కాడ చేసుకోవచ్చు. ఎవరికి వీలైనా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా తులసి కోట కాడ చేసుకుంటే సూర్యుడు వస్తాడు కాబట్టి సూర్యుడు వచ్చే టైంకి అంతా మనం రెడీగా ఉండాలా. సూర్యుడు పొద్దు పొడిచేటప్పటికి ఇంకా అంతా చేసుకో. అరే తినకరా, తినకు రేపు పొద్దు అంటే రేపు సరిపోవద్దా? అన్ని పెట్టినాక నువ్వే తిందు కానీ రేపు నువ్వే తినదు ఉండు. షేర్ చేయండి, లైక్ కొట్టండి. మా వీడియో నచ్చితే మంచి మన ఇద్దరు కామెడీ పండుతుంది. వాళ్ళు లైక్ ఇస్తారు మనకి. కానీ